రంగు సినిమా చూపెడుతున్నారు, రంగుల కల సినిమా చూపెడుతుండ్రు. జర్ర మోసపోకుండ్రి, ఆగం కాకుండ్రి, దండం పెట్టి చెప్తాం. మోసపోతే గోసపడతామన్నమా, దయచేసి మోసపోకండి అని చెప్పినాం. ఎన్నో చెప్పినాం. ఇక చెప్పిన తర్వాత కూడా మీరేమో ఏరి కోరి తెచ్చుకున్నారు. మీరంటే మీరు కాదు, దేవరకొండ ప్రజలు నేననేది. ఏరి కోరి తెచ్చుకున్నారు. పాలిచ్చే బర్రెనేమో అమ్మేసిండ్రు, పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఇప్పుడు ఏమైంది? మార్పు 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 అని ఉదరగొట్టి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న ఈ 6 నెలల్లో ఏం జరిగింది? దయచేసి మా విద్యావంతులైన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పినారు, ఎంత అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు. ఇలా ఏం జరుగుతున్నది తెలంగాణలో ఒక్కసారి ఆలోచించండి. ఏం జరిగింది కొల్లాపూర్లో? ఏం జరిగింది అంటే, నిన్న మొదటిది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మార్పు 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 అని వచ్చిన ప్రభుత్వంలో రెండవ మర్డర్, రెండవ హత్య ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. జనవరిలో ఒక మాజీ ఆర్మీ జవాను బీఆర్ఎస్ నాయకుడు మల్లేష్ యాదవ్ను కిరాతకంగా అక్కడ నరికి చంపింది. నిన్న శ్రీధర్ రెడ్డి అని, బొడ్డు శ్రీధర్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, లక్ష్మీపల్లి అనే గ్రామం, చిన్నంబాయి మండలం, ఆయనను పండుకుంటే బయట, ఇంటి బయట పండుకుంటే ఎండాకాలం అని మంచం మీద గొడ్డలితో మెడ నరికి చంపేసింది. నేనందరం అక్కడికి పోయింటి, నేను బాలరాజు, మేమందరం అన్నీ ఉంటుంది. నేను బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, తెలంగాణలో ఇదివరకు ఈ దిక్కుమాలిన సంస్కృతి లేదు. రాజకీయాలుంటే ఎలక్షన్లప్పుడు మనం చెప్పుకుంటాం, అవతల వాళ్ళు వాళ్ళ వాదన చెప్తారు, మనం మన వాదన చెప్తాం. అవసరమైతే ఎక్కువ ఎలక్షన్ రోజు కొద్దిగా నూక్కునుడు దొబ్బుకునుడు కాడుకుంటుంది, లేదంటే లొల్లి పెట్టుకుంటాం. అంతేగాని ఈ సంపుకునుడు, పొడుచుకునుడు, గొడ్డలతో నరుక్కునుడు, ఇట్లాంటి దిక్కుమాలిన సంస్కృతి అయితే లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెచ్చిన మార్పు ఏందయ్యా అంటే, పచ్చగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇవాళ ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా తెచ్చి, హత్యా రాజకీయాలను కూడా తెచ్చి, దారుణమైన అవతల వాళ్ళు అవసరమైతే నరికేయాలి, లేకపోతే దొంగ కేసులు పెట్టి లోపలేయాలి, అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లోపల నొక్కాలి, ఏదో ఒక ఫేక్ కేసు అన్న పెట్టాలి, ప్రత్యర్థులను వేధించాలనే ఒక దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మిత్రులారా మీరు ఆలోచించండి, ఏం మార్పు వచ్చింది 6 నెలల్లో? ఏమొచ్చిందంటే టీఎస్ పోయి టీజీ వచ్చింది, టీఎస్ పోయింది, టీజీ వచ్చిందట. ఇగో ప్రశాంతత పోయి మర్డర్లు వచ్చినాయి. మంచిగా కరెంటు ఉండే, కేసీఆర్ ఉన్న రోజులు కరెంటు బ్రహ్మాండంగా ఉండే. మరి దేవరకొండలో ఇప్పుడు కరెంటు కట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? వాడు పెట్టిందేమో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. 2183 అంటే దొడ్డు వడ్ల ఎంఎస్పీ పెట్టి దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని చెప్పి, నిన్నగాక మొన్న కేబినెట్ అయిపోయిన తర్వాత సావు కబురు సల్లగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఏమేం బోనస్ అనేది సన్నవడ్లకే ఇస్తామంటున్నాడు. ఎంత మోసం అంటే, సన్నవడ్లు పండించే రైతులకు తెలుసు, వాళ్ళకు మార్కెట్లనే, మార్కెట్ బాగుంటే అప్పుడప్పుడు 3000 రూపాయల దాకా వస్తుంది సన్నవడ్లు. వానికి ఏ బోనస్ అవసరం లేదు సన్నవడ్లు పండించడానికి. ఎందుకంటే మార్కెట్లో మంచిగా మిల్లర్ వస్తాడు, కల్లంకాడికి వస్తాడు, వాడే కొంట పోతాడు, 3000 రూపాయలు తీసుకొని పోతాడు. అవసరమైతే మార్కెట్ బాగుంటుంది. అప్పుడప్పుడు 27 వస్తుంది, అప్పుడప్పుడు 25 వస్తుంది, అప్పుడప్పుడు టైం బాగుంటే 3000 దాకా కూడా వస్తుంది. వానికి బోనస్ అవసరం లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డొల్లతనం, వాళ్ళ దివాలాకోరు రాజకీయం, వాళ్ళ చిల్లరతనం ఏంది అంటే, అవసరం ఉన్నోనికేమో ఇయ్యరంట. 1800లకు అమ్ముకుంటున్న ఆయనకేమో ఇయ్యరు, కానీ 2700 అమ్ముకుంటే ఆయనకేమో ఇస్తామని చెప్పి ఇలా అవసరం లేని కాడ ఇచ్చే అవసరం లేదు. కాబట్టి ఇలా దివాలా కోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ₹1 ఫీజు తీసుకొని అన్నోడు, టెట్ కేసీఆర్ ఉన్నప్పుడు 400 ఉంటే లొల్లి పెట్టినోడు, ఈయన వచ్చినాక 5 రెట్లు పెంచిండట. 500% పెంచి 2000 చేసిండు. పెన్షన్ పెరగలేదు, రైతు భరోసా పెరగలేదు, తులం బంగారం రాలేదు, ఇవేవి రాలేదు. ఆడపిల్లలకు 2500 రాలేదు, కానీ నిరుద్యోగ భృతి లేనే లేదు. కానీ టెట్ ఫీజు మాత్రం 5 రెట్లు పెంచిండు. అంటే ఎంత గొప్ప మార్పు! కరెంటు పోయే మార్పు, మర్డర్లు చేసే మార్పు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చినా అని చెప్పే మార్పు, ఫేక్ న్యూస్ ను నిజమైన న్యూస్ అని భ్రమింపజేసే మార్పు. ఈ దిక్కుమాలిన మార్పున మనం కోరుతున్నది విద్యావంతులుగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట మా ఆడబిడ్డలను అడుగుతున్నా, నేను నెలకు 2500 ఇస్తా అన్నాడు. 18 ఏళ్ళు నేను ఆడబిడ్డలందరికీ వచ్చిందా ఒక్కలకన్నా? ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలమ్మకి ఇస్తుండు, లేదంటే ముసలయ్యకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? మీరు ఆడబిడ్డలు నాకు అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే నేను పొద్దున్నే చూసినా